అండమాన్ నికోబార్ దీవుల్లోని సెంటినల్ ద్వీపంలో నివసించే సెంటినెలీస్ గురించి మనకు తెలుసు. ప్రీ నియోలిథిస్ అంటే ఆదిమ మనుషులను పోలి ఉండే ఈ తెగ ప్రజలు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలను కలిగి ఉండరు. యుగానికొక్కడు కింగ్ కాంగ్ వంటి చిత్రాల్లో ఉండే వింతైన తెగల్లాగా వీరు కనిపిస్తారు. వారిని ఎలా అయినా కలవాలని అక్కడికి వెళ్లిన ఓ అమెరికన్ యూట్యూబర్ను అండమాన్ పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు. ద్వీపంలో అతడు వదిలి వెళ్లిన వస్తువులను పోలీసులు గాలిస్తున్నారు. అవి సెంటినెలీస్కు దొరికితే రోగ నిరోధక శక్తి లేనందువల్ల వారు ఇన్ఫెక్షన్లకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. నార్త్ సెంటినెల్ ద్వీపంలోని నిషేధిత గిరిజన రిజర్వ్ ప్రాంతంలోకి ఓ అమెరికన్ ప్రవేశించిన కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆ ప్రాంతానికి చేరువలో తనిఖీలు నిర్వహించింది. ఒక పడవలో నార్త్ సెంటినెల్ ద్వీపం సమీపానికి వెళ్లి తెగ ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా దూరం నుంచి తీరాన్ని పరిశీలించింది. అక్కడ నిందితుడు 24 ఏళ్ల మైకెలో పాలియోకో వదిలిపెట్టిన వస్తువుల కోసం పోలీసులు బైనాక్యులర్లతో గాలించారు. అయితే ఎలాంటి వస్తువులను పోలీసులు గుర్తించలేదు. తనిఖీల సమయంలో పాలియాకోవ్ను పోలీసులు వెంట తీసుకెళ్లారు. నార్త్ సెంటినల్ దీవుల్లో ఇతరులు ప్రవేశించడాన్ని భారత్ నిషేధించింది. అయితే మార్చి 31న అమెరికన్ యూట్యూబర్ అయిన పాలియాకోవ్ అక్కడికి వెళ్లాడు. అనుమానాస్పదంగా సముద్రంలో తిరుగుతోన్న అతన్ని గస్తీలో ఉన్న అండమాన్ నికోబార్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో సెంటినెలీస్ తెగ కోసం ద్వీపం ఈశాన్య తీరంలో శీతల పానీయాల సీసాలను అక్కడ వదిలినట్లు అతడు చెప్పాడు. నార్త్ సెంటినల్ ద్వీపంలో ఫోటోలు వీడియోలు తీశానని పేర్కొన్నాడు. అతడు ఓ సీసాలో తీసుకొచ్చిన ద్వీపం ఇసుకను స్వాధీనం చేసుకుని పోలీసులు ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపారు. అమెరికన్ యూట్యూబర్ ప్రయాణించిన మోటార్ బోట్ ను సీజ్ చేశారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేనందున సెంటినెలీస్ తెగ ప్రజలకు రోగ నిరోధక శక్తి ఉండదు. ఫలితంగా నిందితుడు వదిలిన శీతల పానీయాలను వారు ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. గతంలో కూడా నిందితుడు అండమాన్లోని నార్త్ సెంటినల్ ద్వీపంలోకి ప్రవేశించడానికి యత్నించినట్లు విచారణలో చెప్పాడు. గతేడాది అక్టోబర్లోనూ దొంగతనంగా కయాక్ సాయంతో వెళ్లబోతే స్థానిక హోటల్ సిబ్బంది గుర్తించి హెచ్చరించడంతో వెనక్కి తగ్గాడు. ఈ ఏడాది జనవరిలో కూడా బరాటాంగ్ దీవులకు వెళ్లి జరావా తెగను చట్టవిరుద్ధంగా నిందితుడు వీడియో తీశాడని తెలిసింది. నార్త్ సెంటినల్ ద్వీపంలో ఆదిమ మనుషుల్లాగా జీవనం సాగించే సెంటినెలీస్ తెగను భారత ప్రభుత్వం దుర్బల గిరిజన సమూహంగా గుర్తించింది. వారు బయటి మనుషుల పట్ల శత్రుత్వం కలిగి ఉంటారు. తమ ద్వీపానికి వచ్చిన పలువురిని చంపేశారు. ప్రపంచంలో జీవించి ఉన్న చివరి ప్రీ నియోలిథిక్ తెగగా వీరిని పరిగణిస్తారు. 2018లో సెంటినెలీస్ ను కలిసేందుకు యత్నించిన అమెరికన్ మిషనరీకి చెందిన జాన్ చౌ అనే వ్యక్తిని వారు చంపేశారు.